వెల్కమ్ టు సూర్యాస్ టీవీ గుడ్ ఈవినింగ్ న్యూస్. నగరపాలక సంస్థ కౌన్సిలింగ్ సమావేశంలో ఈ నెల 30వ తేదీ నిర్వహిస్తున్నారని, అందులో 103 ప్రతిపాదనలు 17 ప్రశ్నలు ఎజెండాలోకి వచ్చాయని సిపిఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దోనేపూడి కాశీనాథ్ తెలిపారు. కనీసమైనటువంటిది మీకు లేదా? చేయించలేరా? ఎక్కడో అదనంగా నీళ్ళు ఇవ్వమని అడగట్లా. ఆ వచ్చేటువంటి వాటర్ అయినా కనీసమైనటువంటి పద్ధతుల్లో అందించమని చెప్పనని కోరుతా ఉన్నాం. కానీ ఎక్కడ ఆ నీటిని, మంచినీటిని అందించేటువంటి దాంట్లో ఈ 15 రోజులుగా నరకం చూసింది విజయవాడ నగరంలో 2 నియోజకవర్గాలు. సరే, తూర్పు నియోజకవర్గం అంటే బోరు వాటర్ కాబట్టి వాళ్ళు చేసుకున్న పాపం ఆ బోరు వాటరే తాగుతా కాలక్షేపం చేస్తూ ఉన్నారు. కానీ ఈ 2 నియోజకవర్గాలకి కృష్ణమ్మ నీళ్లు అందించేటువంటి పరిస్థితిలో హెడ్ వాటర్ వర్క్స్ ఏర్పాటు చేసినటువంటి దాని ఫలితంగా వస్తూ ఉన్నటువంటి మౌలికమైనటువంటి సౌకర్యాన్ని కూడా అందించలేనటువంటి పరిస్థితుల్లో కార్పొరేషన్ పుట్టిన తర్వాత రిపేరులు లేకుండా, పైప్ లైన్లు పగలకుండా, ఏమీ లేనటువంటి స్థితిలో 15 రోజులు నీళ్ళు అందలేదు అని అంటే సిగ్గుందా, సిగ్గు లేదా, కనీసమైనటువంటి బాధ్యత మీకు లేదా అని చెప్పనేటువంటిది అనిపించట్లా. అందుకని ప్రజలు కూడా ఆలోచించమని చెప్పనని కోరుతా ఉన్నాం. రెండో విషయం, రాటిఫికేషన్ అని చెప్పనేటువంటి కొత్త సూత్రాన్ని కనిపెట్టారు ఇప్పుడు కార్పొరేషన్లో. ఈ రాటిఫికేషన్, ఇనాన్సిపేషన్ అని చెప్పనేది ఎప్పుడు, ఏ సందర్భంలో, ఎక్కడ, ఎట్లా, ఏ విధంగా ఉపయోగించాలని చెప్పనేటువంటి కనీసమైనటువంటి ఆలోచన కూడా ఉందా లేదా? మీ కార్పొరేషన్ సెక్రటరీ చట్టం చూసి చెప్పాలి. మీరు చట్టం చూసి చదవాలి, మీరు చట్టం చూసి నేర్చుకోవాలి. జాతీయ విపత్తులు, నేషనల్ కెలామిటీసు, వరదలు, తుఫాన్లు, భూకంపాలు ఇటువంటివి వచ్చినప్పుడు అప్పటికప్పుడు శాంక్షన్ చేయించేటువంటి దానికి డబ్బు. న్యూజివీడ్ నియోజకవర్గం ముసునూరు మండలం ముసునూరు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్గా పి వాసు బాధ్యతలు చేపట్టారు. నా పేరు వాసు. ఈరోజు ముసునూరు పోలీస్ స్టేషన్ ఎస్ఐగా గౌరవనీయులు మా ఎస్పీ గారు మేరీ ప్రశాంత్ గారు ఉత్తర్వుల మేరకు ఈరోజు జాయిన్ అవ్వడం జరిగింది. దీనిలో భాగంగా ముందుగా రాబోయే ఎలక్షన్ దృష్టిలో పెట్టుకుని ఈ ఎన్ఫోర్స్మెంట్ వర్క్, అదేవిధంగా ఎలక్షన్లో కాంప్లికేటెడ్ విలేజ్లు ఏమవుతున్నాయో అక్కడ కాంప్లికేటెడ్ పర్సన్స్ కావచ్చు, డబుల్ మంగర్స్ కావచ్చు, వాళ్ళందరినీ బైండ్ అవుట్ చేయడం, అదేవిధంగా మద్యం, సారా, ఇతర ఇల్లీగల్ కార్యక్రమాలు ఏవైతున్నాయో ఇవన్నీ కూడా మెయిన్గా వాటిని అరకట్టి ఎవరైతే అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడతారో వాళ్ళందరిపైన కఠిన చర్యలు తీసుకుంటామని ఈ మీడియా ప్రధానంగా ఇచ్చేసిన మీడియా మిత్రులందరూ కూడా తెలియజేస్తున్నారు. బాబు అధికారంలో వచ్చేది లేదు, చచ్చేది లేదని గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉండేవాళ్ళు ఈరోజు ఎంతమంది కాటూరు? 20 మంది సచివాలయ ఉద్యోగస్తులు. కాటూరులో వాలంటీర్స్ ఎంతమంది అన్నారా? 36 మంది మన చిన్నారులైనా. అక్క కూర్చో, అక్క పచ్చచీర అక్క కూర్చోక, కూర్చో. లెగిస్తే మాత్రం ఊరుకోనక్క, లెగిస్తే ఊరుకోను. దయచేసి కూర్చో, నేను వచ్చిందే మీకోసం. 36 మంది చెప్పాల్సింది పోతున్నాక మీకు. 36 మంది మన చిన్నారులైన వాలంటీర్స్ ఒక కాటూరులో మీకు సేవ చేస్తా ఉన్నారు. 20 మంది సచివాలయ ఉద్యోగస్తులు సేవ చేస్తా ఉన్నారు. ఎప్పుడన్నా చూసామా ఈ పరిపాలన? ఎప్పుడన్నా చూసామా? ఒక కాటూరులో కాదు, అన్ని గ్రామాల్లో వాలంటీర్స్ వ్యవస్థ, అన్ని గ్రామాల్లో సచివాలయ వ్యవస్థ. చంద్రబాబు నాయుడు వస్తే, పవన్ కళ్యాణ్ వస్తే ఈ చిన్నారులను తొలగిస్తాడంట. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వస్తే ఈ సచివాలయ వ్యవస్థ తీసేస్తాడంట. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వస్తే అమ్మఒడి తీసేస్తాడంట. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వస్తే ఆసరా తీసేస్తాడంట. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వస్తే చేయూత డబ్బులు ఎత్తేస్తాడంట. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వస్తే రైతు భరోసా ఇచ్చేస్తాడంట. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వస్తే పెన్షన్లు తీసేస్తాడు, రేషన్ తీసేస్తాడు, ఇళ్ల స్థలాలు ఇచ్చే వాళ్ళ ఇల్లు ఆపేస్తాడంట. నువ్వు వచ్చేది లేదు, సచ్చేది లేదు. గత 2
తెలుగుదేశం ప్రభుత్వంలో ఆదరణ పథకం ద్వారా అన్ని వర్గాల ప్రజలకి చంద్రబాబు నాయుడు మేలు చేశారని మాజీ ఉపసభాపతి మండల బుద్ధప్రసాద్ గుర్తు చేసుకున్నారు. ఆ కాలం రాగందుకే బట్టలు ఉతకాలని చెప్పి వాషింగ్ మెషిన్ ఇచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి మాత్రం ఇట్లా అన్ని కులాల వారికి కూడా మనం మారిన పరిస్థితుల్లో అధునాతనం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. వాళ్ళ వృత్తుల్ని మీద వాళ్ళు జీవించడానికి కావాల్సిన అవకాశాలు కల్పించాం. 90% మనం సబ్సిడీతో అన్ని బీసీ వర్గాల వారు వాళ్ళు ఏ ఉపాధి వాళ్ళ వృత్తి ద్వారా పొందుతున్నారో ఆ వృత్తికి కావాల్సిన సహకారాన్ని అందించిన ఏకైక ప్రభుత్వం చంద్రబాబు గారి ప్రభుత్వం. దాన్ని రద్దు చేసిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అంచేత ఈ విషయాలన్నీ కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఇవాళ ఇందాక చెప్పారు భవిష్యత్తు గ్యారంటీలో తెలుగుదేశం పార్టీ వాళ్ళ బీసీలకి రక్షణ చట్టం తీసుకొస్తా అని చెప్పి ప్రకటించారు. ఇంతవరకు మనకి ఎస్సీ ఎస్టీల మీద వాళ్ళకి కొన్ని రక్షణ చట్టాలు ఉన్నాయి దేశవ్యాప్తంగా. కానీ బీసీలకి ఎందుకు చట్టం పెట్టాల్సి వచ్చింది? ఇప్పుడు నేను చెప్పిన సంఘటనల వల్ల పెట్టాల్సి వచ్చింది. ఈ రకమైన అమానుషమైన చర్యలు బీసీల పట్ల జరుగుతూ ఉంటే బీసీలని అవమానించే పరిస్థితులే కాకుండా వాళ్ళ మీద అత్యాచారం చేసే పరిస్థితులు కాకుండా వాళ్ళని హత్య చేసే పరిస్థితులు కూడా ఉన్న సందర్భంలో మనం ఒక రక్షణ చట్టం కానీ ఏర్పాటు చేయకపోతే వాళ్ళకి మీద జరిగే దాడులన్నీ కూడా మనం అరికట్టలేమని చెప్పి ఒక సమగ్రమైన రక్షణ చట్టాన్ని తెలుగుదేశం జనసేన ప్రభుత్వం అధికారం రాగానే తీసుకురావాలని చెప్పిన సంకల్పంతో చంద్రబాబు గారి భవిష్యత్తు గ్యారంటీలో దాన్ని కూడా చేర్చారన్న విషయం దయచేసి బీసీ వర్గాల వారు గుర్తించాలని చెప్పి తెలంగాణ ప్రజలను మోసం చేసినట్లు ఆంధ్ర ప్రజల్ని మోసం చేయడానికి వైఎస్ షర్మిల సిద్ధమైందని ఆంధ్ర వారు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ వైఎస్ఆర్సీపీ నాయకులు సుధారాణి అన్నారు. పేరు సుధారాణి, వికారాబాద్ జిల్లా. నేను వైఎస్ఆర్టీపీలో కోఆర్డినేటర్ చేసిన షర్మిలక్కతోటి. అక్క మహిళలకు 50% ఇస్తానన్నందుకే మేము మహిళలమంతా చాలామంది మేము వర్క్ చేసినాం. ఇళ్ళ నుంచి వచ్చి మహిళ కదా అనేసి ఆమెకు సపోర్ట్గా నిల్చొని మేము ఆమెతో పాటు 3800 కిలోమీటర్లు నడిచినామండి. మేము ఎండనక వాననక. ఆమె మమ్మల్ని ఇట్లా లాస్ట్ మూమెంట్ వరకు మాకు ఏమని చెప్పిందంటేనంటే పోటీ చేస్తున్నాం మన పార్టీ నుంచే పోటీ చేస్తున్నామని బీఫామ్లు ఇచ్చేదాకా కూడా చెప్పింది. బీఫామ్లు ఇచ్చినాక మేము పోటీ చేయట్లేను, విలీనం చేసిన నేను కాంగ్రెస్లోకి పోయి అంటున్నా. అదే కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించింది, రాజశేఖర్ రెడ్డిని మా కుటుంబాన్ని అది చేసిందని. అలాంటి పార్టీలకు పోయి మమ్మల్ని అందరినీ మళ్ళీ సపోర్ట్ చేయమంటాను కూడా చెప్పింది. మేము ఎవరికి అంటే మేము ఇన్ని రోజులు కష్టపడి ఈమె కోసం వచ్చి మేము మళ్ళీ ఏ పార్టీకి సపోర్ట్ చేయకుండా మేమంతా అంటే ఎటు కాకుండా అయిపోయినాము. మేము వికారాబాద్ జిల్లాకు వచ్చినప్పుడు 3 క్వింటాల పువ్వులు వేసానండి నేను. ఆమె వస్తుంది అంటానంటే మేము అంటే చాలా డబ్బులు నష్టపోయి మేము అంటే బాధగా ఉంది. మేము డబ్బులు ఇవ్వమని అడగట్లేం, కానీ మాలాంటి వాళ్ళు ఇక్కడ ఆంధ్రాలో కూడా ఇంకా మోసపోవద్దు అనేసి మేము చెప్తున్నాం. అందుకోసమే ఇక్కడ వచ్చి మీడియా మిత్రులతోటి చెప్తున్నాం. మేము ఎవరు మోసపోకూడదు. మాకు కూడా అట్లనే చెప్పింది, తెలంగాణ బిడ్డను, నేను తెలంగాణలోనే పుట్టి పెరిగిన, తెలంగాణలోనే పిల్లల్ని కన్నా అని ఇదే డైలాగ్ మళ్ళీ ఈడ వచ్చి కూడా అదే చెప్తుంది ఆమె. నేను ఆంధ్ర బిడ్డను, ఆంధ్ర కోసమే పనిచేస్తా, ఇక్కడనే పనిచేస్తా, ఇక్కడనే పుట్టినా, ఇక్కడనే పెరిగినని మేము ఏమంటున్నామంటే మాకు మోసం జరిగిన ఈ వార్తని